1400 కోట్లు మేము మార్జిన్ మనీ కట్టాలి ఈక్విటీకి, దీనికి 13,600 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు పేపర్ ప్రాసెస్కు 84 కోట్ల రూపాయలు ఫీజు అడిగింది. 84 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించినాము, 1400 కోట్ల రూపాయలు మేము కట్టాల్సింది కట్టేసినాము. కరెక్ట్ ఈ టైంలో కిషన్ రెడ్డి వెళ్ళి 20 తారీఖు నాడు అసలు కథ ఇక్కడ మొదలైంది. ట్రాన్సాక్షన్ అంతా ఎవరికి ఇది లేకుండా ట్రాన్స్పరెంట్గా కంప్లీట్ ట్రాన్సాక్షన్ క్లోజ్ చేసేసి 29 నాడు మా వాళ్ళు అన్నీ పెట్టేసి డబ్బులు ఇచ్చేసి అయిపోయిందని మా వాళ్ళు సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. మా అధికారులు అందరూ మేము చాలా ఎఫర్ట్స్ పెట్టినాం, చాలా ప్రెజర్లో ఉండే అయిపోయింది అని. ఇక్కడ మీడియా మిత్రులారు మీరు ఆలోచన ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెచ్చినా అనుకుంటుంది 13,600 కోట్లు 4%కు తీసుకొచ్చిన. చంద్రశేఖరరావు, నరేంద్ర మోడీలు వీళ్ళందరూ 8, 9, 10, 11% వెళ్తే నేను ఐఆర్ఎఫ్సిని, ఇది ఐఆర్ఎఫ్సి మిడిల్ మ్యాన్, జపాన్ నుంచి నిధులు, జపాన్లో అతి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేటోళ్లకు ఈ ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ మధ్యవర్తిగా పెట్టి జపాన్ నుంచి ఐఆర్ఎఫ్సి కార్పొరేషన్ లోన్ తెచ్చుకునేటట్టు వాళ్ళ కమిషన్ యాడ్ చేసుకొని వాళ్ళు నాకు లోన్ ఇచ్చేటట్టు అన్నీ కలిపి 4%, 20 సంవత్సరాల సమయానికి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో నేను 13,600 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకొని ట్రాన్సాక్షన్ అంతా క్లోజ్ చేసిన. ఇవాళ 4%తో నేను అప్పు తెచ్చుకుంటే నాకు సేమ్ 1,100 కోట్లే ప్రతి సంవత్సరం ఆదాయం వస్తే 450-500 కోట్లు నాకు మెయింటెనెన్స్కి పోయినా నాకు అప్పు కట్టంగా ఇంకో 100 నుంచి 150 కోట్లు నాకు ప్రాఫిట్ ఉంది. మెట్రో డే 1 నాడే జూన్ 1 నాడు నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటే వాళ్ళు అప్పు చెల్లించి సంవత్సరం తిరిగే లోపల ఇదే మెట్రో యాజ్ ఇట్ ఈజ్ వేర్ ఇట్ ఈస్ కండిషన్లో నాకు 150 కోట్ల రూపాయల లాభం ఉంది. నా భవిష్యత్ విస్తరణ కూడా నిర్మించుకోవడం ఈజీ అవుతుంది. ఇది ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్. సంవత్సరానికి 400-500 కోట్ల లాస్ మేకింగ్ బిజినెస్ నుంచి బ్యాంకులలో అప్పును రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించుకుంటే ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్గా మారింది. కిషన్ రెడ్డి గారు మే 20 తారీఖు నాడు కట్టర్ని, 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా, ఈ తిరకాసు పెట్టుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను నేను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో. ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈరోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా చేయించాడా 13,600 కోట్ల రూపాయలు.